ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. నేను చెప్తున్నాను కానీ మీరు ఎంతమంది ఇష్టపడుతున్నారు నాకు కావాలని, ప్రవక్తల అభిషేకం నేను పొందాలన్న వారు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రవక్తల అభిషేకం పొందాలనేది దేవుని యొక్క ఏర్పాటు. ఎవరితో మాట్లాడుతుండే ఆయన? ఏలియాతో మాట్లాడు. ఏలియా నీకు మారుగా, నీకు బదులుగా ఎలీషాను అభిషేకించాయ. తర్వాత ఇంకొక అంశం మీకు జ్ఞాపం చేస్తున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం చూడండి. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు, నా ప్రవక్తలకు కీడు చేయవద్దని సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనియలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. చాలా ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులకు అభిషేకం ఇచ్చాడు. అన్యజనులకు లేనిది ఇశ్రాయేలుకి ఉన్న ఆధిక్యత ఏమిటంటే దేవుడు తన ప్రజలకు అభిషేకాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెద్దలకు అభిషేకం ఇచ్చాడు. సంఘములో ఉన్న సమాజంలో ఉన్న పెద్దలకు అభిషేకం ఇచ్చాడు. ఇశ్రాయేల్ సమాజంలో ఎంతమంది పెద్దలు ఉన్నారంటే 70 మంది పెద్దలు ఉన్నారు. మోషే మీదకి అభిషేకం దిగి వచ్చినప్పుడు ఈ 70 మంది కూడాను అభిషేకంతో నింపబడ్డారు. ఈ 70 మందిలోనంట ఎక్కువ మంది మందిరంలో ఉన్నారు, ఒకరిద్దరు బయట ఎక్కడో ఉన్నారు కదా. ఎక్కువ మంది సమాజంలో ఉన్నారు, ఇశ్రాయేల్ సమాజంలో ఉన్నారు. వారందరి మీదకి దేవుని అభిషేకం దిగి వచ్చింది. ఇంకా ఒకరిద్దరు ఎక్కడున్నారా అంటే సమాజంలో లేరంట, సంఘములో లేరంట, ఎక్కడో బయట ఉన్నారంట. ఆ బయట ఉన్న వారి మీద కూడా దేవుని ఆత్మ వారందరి మీదకి బలంగా దిగి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం అండి. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? ఈ రాత్రి సమాజములో ఉండవలసిన మనం, సంఘములో ఉండవలసిన మనం, అభిషేకము దిగి వచ్చే స్థలములో ఉండవలసిన మనము ఇక్కడ ఉంటే మనందరి మీకు ఏమి దిగి వచ్చిందంటే అండి పరిశుద్ధాత్మ అభిషేకం. మేడగదిలో ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు మేడగదిలో ఎంతమంది ఉన్నారండి? ఇంచుమించు 120 మంది. మరి బ్రదర్స్ ఉన్నారా, సిస్టర్స్ ఉన్నారా? అందరూ ఉన్నారు కదా. సహోదరులు ఉన్నారు, సహోదరులు కూడా ఉన్నారు. యేసు ప్రభు వారి కన్న తల్లి అయిన మరియ కూడాను ఆ మేడగదిలో ఉంది. ఆమె కూడా అభిషేకం పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యేసు ప్రభు వారి కన్న తర్వాత ఏ మరియమ్మకి అన్నటువంటి కుమారులు కూడా అక్కడ ఉన్నారు, వారు కూడా అభిషేకం పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు మా అమ్మకి నేను సపరేట్గా ఇస్తానని చెప్పలా. ఏమండి, మా అమ్మ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, నేను సపరేట్గా మా ఇంట్లోనే ఇస్తానని చెప్పలా. మా తమ్ముడికి నేను సపరేట్గా మా ఇంట్లో ఇస్తానని చెప్పలా. ఎక్కడ ఉండాలి? అందరూ సంఘములో. సంఘం అంతా మేడగదిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం మేడగదిలో ఉంటే మేడగదిలో అభిషేకం పొందుతారు. సంఘము ఎక్కడుంటే అక్కడ అభిషేకం పొందుతారు. సంఘము సెల్లారులో ఉంటే సెల్లారులో అభిషేకం పొందుతారు. మందిరంలో ఉంటే మందిరంలో అభిషేకం పొందుతారు. వారు బజారులో కూర్చొని ప్రార్థన చేస్తుంటే బజారులో సరే దేవుడు వారిని అభిషేకించును గాక. ఆమేన్. అలాగనే తర్వాత దానియేలు గ్రంథంలో అపోస్తల కార్యములో 4వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యము 4వ అధ్యాయం 16వ వచనం. క్లుప్తంగా నేను ముగిస్తున్నానండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 16వ వచనంలో చదువుదామా? మనుషులను మనమేమి చేయము. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకే నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన ఆ గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించు. చాలమ్మా, ఇక్కడ గమనించినట్లయితే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది,
బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఈ వాక్యము ఎవరికి వచ్చిందంట? యేసు ప్రభు వారికి వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ధర్మశాస్త్రం తీసుకున్నాడు, బైబిల్ తీసుకున్నాడు. బైబిల్ తీసి వాక్యం బోధించడానికి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసినప్పుడు ఏమొచ్చింది వాక్యము? యెషయా గ్రంథంలో ఏమొచ్చిందంట? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. యేసుని ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 4వ అధ్యాయం మొదటి వచనం చదివినట్టయితే అక్కడ ఏమని రాయబడింది? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి. యోర్దాను నదిలో ఏమొచ్చిందంటే, యోర్దాను నదిలో ఆయన నీళ్ళలో బాప్తిస్మము పొందా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 35వ వచనంలో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతురు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన పాపం చేయలేదు కానీ బాప్తిసం పొందారు. మనం అందరం పాపం చేశాం కాబట్టి పాప క్షమాపణ కొరకు బాప్తిస్మము పొందాలి. యేసు ప్రభు వారు నీటిలో బాప్తిసం పొందగానే ఆ బాప్తిసం ఇచ్చినటువంటి బాప్తిసం ఇచ్చి యోహానుకి ఏం కనపడతాయంటే ఆకాశము తెరవబడిను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ నుండి దేవుని పరిశుద్ధాత్మ పావురాకారం వలె దిగివచ్చాను. పావురాకారం వలె దిగివచ్చి ప్రభువు మీద వాళ్ళగా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అక్కడ ఏం రాయబడిందంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై. మనం ఎటువంటి అనుభవంలో వచ్చాం? పరిశుద్ధాత్మతో నింపబడ్డామా? పరిశుద్ధాత్మ పూర్ణులమయ్యామా? జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం ఏంటంటే దేవుని ఆత్మ మన మీదకి రావటం అనుభవం వేరు, మనలో ఉండటం అనుభవం వేరు. ఈ 2 అనుభవాల గురించి మరలా మీకు వివరంగా తెలియజేస్తాం. కొండలో నీళ్ళు పోసామనుకోండి, వేసవికాలంలో చల్లగా ఉండాలంటే పేదవాడి ఫ్రిడ్జ్ ఏంటి? మట్టి కొండ. ఈ మట్టి కొండలో నీళ్లు పోసాం, సగం దాకా పోసాం అనుకోండి. దీంట్లో నీళ్ళు ఉన్నాయి అంటామా లేవంటామా? నీళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? సగం ఉన్నాయి. నిండా పోస్తే నీళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? నిండుగా ఉన్నాయి. ఇంకా పోస్తే పొర్లి పారుతాయి. ఇది దావీదు గారి అనుభవం. నీవు నూనెతోనే అంటే అభిషేకం మనకు వచ్చింది, దాన్ని పరిపూర్ణంగా మనము ఇంకా సంపూర్ణంగా పొందుకోవాలి. దానిని ఎటువంటి అభిషేకం పొందుకోవాలి అంటే పరిపూర్ణమైన ఆత్మపూర్ణుడై తన దాసుని 7 అంతలతో అభిషేకించి ప్రభువు అని ప్రార్థన చేస్తాం కదండి. 2 అంతల అభిషేకం ఎవరు పొందారు? ఇందా చదువుకున్నాం, ఎలీషా పొందారు. ఇప్పుడు ఎన్ని కావాలంటున్నారు? 7 అంతల అభిషేకం కావాలి. ఇంక దానికంటే కొలత ఏంటంటే కొలత లేనంత అభిషేకం. తన యేసును ఆయన కొలత లేనంత అభిషేకంతో మింపి ఉన్నాడు. అంటే అభిషేకానికి ఒక కొలత ఉంది. అభిషేకానికి ఒక కొలత ఉంది. మనం ఏ కొలతలో నింపడ్డామో, ఏమండి, సగానికి నింపడ్డామా, నిండుగా నింపడ్డామా, పొర్లిపారే అనుభవంలో ఉన్నామా, రెట్టింపు అనుభవంలో ఉన్నామా, 7 అంతల అనుభవంలో ఉన్నామా, కొలత లేనంత అనుభవంలో ఉన్నామా? గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈ అనుభవాల్లో ప్రభు మనను ఆశీర్వదించను గాక. ఆ విత్తనాలు ఫలించినప్పుడు అంట ప్రభు మాట చెప్పాడు. కొన్ని ఏమో ఫలించిన తర్వాత చెప్పండి, నేను ముందు కాదు, ఫస్ట్ హాఫ్ కాదు నేను చెప్పే, సెకండ్ హాఫ్ చెబుతున్నాను. ఫలించిన తర్వాత 30 అంతులు గాను, కొన్ని ఏమో 30 అంతులు గాను, కొన్ని ఏమో 60 అంతులు గాను, మరి కొన్ని మొన్న 10th క్లాస్ మార్కులు వచ్చినాయి. కొంతమందికి ఏమో పాస్ మార్కు, కొంతమందికి ఏమో సెకండ్ క్లాసు, కొంతమందికి ఏమో ఫస్ట్ క్లాసు, మరి కొంతమందికి ఏమో హై ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఉంది, హై ఫస్ట్ క్లాస్ ఉంది. ఫస్ట్ క్లాస్ అంటే ఎన్ని మార్కులు? 360 గీత దాటితే ఫస్ట్ మార్కే. కానీ 500 దాటితే 500 దాటితే హై ఫస్ట్ మార్కు. ఒక అమ్మాయికి 599 వచ్చినాయి అంట. ఆ మార్కులు ఏమంటారు? స్టేట్ ఫస్ట్ ర్యాంక్. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే అభిషేకంలో కూడాను మనం అందరం వస్తున్నాం ఇక్కడికి. మనము ఎంత పొందుకున్నామో పొందుకున్న వారికి తెలియను గాక. ఇంకెంత పొందుకోవాలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు బయలుపరచును గాక. మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు బయలుపరచును గాక. ఇంకా ఏం పొందుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడును గాక. ఆమేన్. ఇంకొక మాట చదువుకుందామా? అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 1వ వచనం నుండి.
అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 1వ వచనము నుండి. అంత్యోక్యలోనున్న సంఘములో బర్నబా నిగేరనబడిన సుమయోను కురేనీయుడైన లుకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేలు సౌలు అను ప్రవక్తయును బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలుని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై వచ్చి అక్కడ నుండి కుప్రాకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యమును ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. చాలా ఇక్కడ గమనించండి, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు. సంఘములో ఎవరెవరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారంట? బోధకులు, ఇంకెవరున్నారు అక్కడ? ప్రవక్తలు. ఏమండి? ప్రవక్తలు, బోధకులు, పరిచారకులు, వాక్య పరిచారకులు, సంఘ పెద్దలు, లేకపోతే పరిచారకులు, ఇంకా డేకన్స్, అధ్యక్షులు, ఇంకా ఎవరెవరు ఉన్నారో అందరు కూడాను వీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దయచేసి గమనించండి, వీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మాదిరికరంగా ఉండాలి. సంఘంలో మనము దేవుడు మనల్ని హెచ్చించిన కొలది మనం ఎలాగ ఉండాలండి? మాదిరికరంగా. మనము హెచ్చించబడిన తర్వాత ఇంకా మనము బాధ్యత కలిగిన వారముగా ఉండాలి కదా. వాక్యం చెప్పేవారు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పెద్దలు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాసం ఉన్న వాళ్ళతో మాట్లాడాడా? ఉపవాసం లేని వాళ్ళతో మాట్లాడా? ప్రార్థన చేసిన వాళ్ళతో మాట్లాడా? ప్రార్థన చేయని వాళ్ళతో మాట్లాడా? ప్రార్థన చేసిన వాళ్ళతోనే. పెద్దలు అంటే బాధ్యత కలిగిన వారు, బోధకులు అంటే బాధ్యత కలిగిన వారు, ప్రవక్తలు అంటే పరిచర్య భారం కలిగిన వారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పే ప్రతి ఒక్కరు కూడాను పరిచర్య భారం కలిగి ఆత్మల భారం కలిగిన వారుగా ఉంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఇదిగో నా విషయంలో నువ్వు ఏ చిత్తము కలిగి ఉన్నావో నాకు బయలుపరచు నాయనా. సౌలు అంటే పౌలు గారు, బర్నబా, వీరు దేవునికి తమ జీవితాలు సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నారు. మమ్మల్ని ఇంకేం చేయమంటావు ప్రభువా? అంత్యోక్య దాకా వచ్చాం మేము. ఎక్కడి నుండి? దమస్కులో నుండి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేం నుండి ఇప్పుడు మరలా సువార్త ప్రకటించుకుంటూ ఆయన అంత్యోక్యకి వచ్చేసాడు. ఇప్పుడు అంత్యోక్యలో ఉన్నప్పుడు అందరు కలిసి సంఘం అంతా కూడా అక్కడ కూడా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దమస్కులో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, చేయలేదా? 3 దినములు అన్నపానములు ఏమియూ పుచ్చుకొనకుండగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. యెరూషలేములో సంఘంలోకి వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేశాడు. ఇప్పుడు మరలా అంత్యోక్యకు వచ్చాడు, ఇక్కడ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన. ఎక్కడ ఉన్నా సరే వారు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మన శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకున్నాం కదా. మరి ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం? విశ్వాసులైన, పెద్దలైన, వాక్యోపదేశకులైన, పరిచారకులైన, సేవకులైన, బోధకులైన, ప్రవక్తలైన అందరూ కూడా మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎవరు ఉపవాసం ఉంటారో వారు అభిషేకించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ప్రార్థన చేస్తారో వారు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన సంఘములో ఇదిగో సేవకులుగా ఉన్న మేము కానీ, అలాగనే వాక్యోపదేశకులుగా ఉన్నటువంటి కొంతమంది సహోదరులు, సహోదరులు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళకి చెప్పడం కోసం కాదు, ముందు మనం నేర్చుకోవాలి. ఏమండి? ముందు మనం నేర్చుకోవాలి, మనం సిద్ధపడాలి, మనం మాదిరికరంగా ఉండాలి, మనం చెప్పాలి, మనం చేసిన దాన్నే చెప్పాలి, చెప్పిందే చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనతో దేవుడు మాట్లాడాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే మందిరంలో ఉండాలా, బయట ఉండాలా? ఏమండి? మందిరంలో ఉండాలా, బయట ఉండాలా? పాస్టర్ గారు అండి, మందిరానికి రావాలంటే
మా ఇల్లు మందిరానికి చాలా దూరం అండి. అక్కడ దేవుడు మీకు ఇల్లు ఇచ్చాడు ఇవ్వలేదా? దేవుడు ఇచ్చాడు ఇవ్వలేదా? మరి దేవుడు ఇచ్చినప్పుడు మందిరంని మీ ఇంటి పక్కన పెడతామని చెప్పాడా? పెట్టలేదుగా. గవర్నమెంట్ హాస్పిటల్ మీ ఇంటి పక్కన ఉందా? లేదుగా. బస్ స్టాండ్ మీ ఇంటి పక్కన ఉందా? లేదుగా. రైల్వే స్టేషన్ మీ ఇంటి పక్కనే ఉందా? లేదుగా. అవన్నీ మీకు అవసరమైనప్పుడు వెళ్తున్నారా వెళ్ళట్లేదా? పోలీస్ స్టేషన్ మన ఇంటి పక్కన ఉందా? లేదుగా. కావాలని కోరుకుంటున్నారు ఎవరన్నా? లేదుగా. మరి అవన్నీ మన దగ్గర లేనప్పుడు అవసరమైనప్పుడు అక్కడ వెళ్తున్నాం కదా. వాటన్నిటికంటే ముఖ్యమైనది దేవుని మందిరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరం ఎక్కడున్నా సరే మనము తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనకి అక్కడికి వెళ్ళాలి, ఆరాధనకి అక్కడికి వెళ్ళాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము పైన అభిషేకాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 40 రాత్రులు ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు ఈ స్థలం అంతా సరిపోలా కదా. ఈ స్థలం అంతా సరిపోలా. అప్పుడు ఏమనుకున్నారంటే అన్ని ఆశీర్వాదాలు ఇప్పుడే 40 రాత్రులు వస్తాయి కాబట్టి బొట్టలు బొట్టలు గంపలు గంపలు మోసుకెళ్దామని వచ్చారు. ఈ ఒక్కరోజు ఉపవాస ప్రార్థనకి అన్ని గంపలు రావులే, అదేమో హోల్సేలు, ఇదేమో రిటైలు, ఇప్పుడు ఎక్కువ రావులే అని చెప్పేసి కొంతమంది తగ్గారు. అప్పుడే చాలా గంపలు గంపలు ఉంటే మొత్తం మోసుకెళ్దామని అప్పుడు అనుకున్నారు. ఇప్పుడేం గంపలు లేవు కాబట్టి మనం వెళ్ళకపోయినా పర్వాలేదు లేని కొంతమంది ఆగిపోతా ఉన్నారు. మీ ఆలోచన తప్పు, కానీ మీరు ఎప్పుడొచ్చినా ఇక్కడ గంపలు గంపలుగా ఉండును గాక. మోసుకున్న వాళ్ళకి మోసుకున్నంత తీసుకుని పోదురు గాక. చూడగలిగిన వారి కనులు తెరబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కరుండి ప్రార్థన చేసినా దేవుడు సమాధానం ఇస్తాడు. 1000 మంది ఉన్న ప్రార్థన చేసినా దేవుడు సమాధానం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను 3 రాత్రులు ఉపవాస ప్రార్థన పెడితే 3వ రోజు వస్తానండి. ఫస్ట్ రోజు వద్దా? ఫస్ట్ రోజు అందరు రారుగా, నీలాంటి వాళ్ళే వాళ్ళు కూడా. 2వ రోజు అందరు రారుగా, నీకంటే ఇంకో తక్కువ ఆలోచన ఉన్నవాళ్ళే, విశ్వాసం తక్కువ ఉన్నవాళ్ళే. విశ్వాసం ఉన్నవాళ్ళు 3 రోజులు వచ్చి మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఎక్కువ సమయం దేవుని మందిరంలో ప్రార్థనలో ఉంటుంటారో దేవుడు ఎక్కువగా వాడిని దర్శించను గాక. మనం ఏమి ఎత్తుకుంటామో దాన్ని కోసుకుంటాం, అవునా కదా? ఎస్ఆర్నో మీరు విత్తుకుంటే సమయాన్ని కోసుకుంటారు, లేకపోతే మనము మంచి పంటను కోసుకోలేమండి. ఇక్కడ సౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారు, బర్నబా గారు సువార్త ప్రకటిస్తున్నారు. వారు అపోస్తలులను పిలువబడ్డారు. వారు కూడా ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి సంఘంలో ఉన్న బయట వారు కూడా ఉపవాసం ఉండి సంఘములో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి దేవుని బిడ్డలారా, మనం కూడాను ఈ అభిషేకం పొందుకోవాలంటే, సంఘ అభిషేకము మనం పొందుకోవాలంటే సంఘములో ఒక ప్రత్యేకమైన పని కోసం వారిని నేను ప్రతిష్ఠిస్తున్నాను అన్నాడు దేవుడు. ఒక ప్రత్యేకమైన పని వీళ్ళకి అప్పచెబుతున్నాను. వీరు ఇక్కడే ఉంటాం కాదు, కానీ ఇగో వీరు ప్రపంచ సువార్త దండయాత్ర చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు 3 సార్లు ఆయన సువార్త దండయాత్ర చేశాడు. ప్రపంచంలో అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక దేశాలకు వెళ్ళాడు. ఈ రోజున ఆయన చేసిన పరిచర్య బట్టి ఈ రోజున ఆయా దేశాలలో సువార్త విస్తారంగా ప్రకటించబడి 190% కంటే ఎక్కువ మంది క్రైస్తవులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీ జీవితంలో కూడాను నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ నేను బలంగా దేవుడు వాడుకోవడానికి అభిషేకించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను మనం అందరం కూడా ఈరోజు ఉన్న స్థలంలోనే రేపు ఒకవేళ ఉండకపోవచ్చు. దేవుడు మనకి ఇంటికి ఈ ఉన్న స్థలంలో కంటే, ఈ అద్దె ఇంట్లో కంటే ఒక సొంత ఇల్లు మరొక ప్రాంతంలో మనకు ఇవ్వచ్చు. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ చిన్న ఇంట్లో నుంచి ఒక విశాలమైన మంచి ఈ సుఖంగా నివసించే మంచి గృహంలోనికి ఇంకో ప్రాంతానికి వెళ్ళవచ్చునేమో. కొంతమంది ఇక్కడి నుంచి అత్తగారింటికి ఒక మంచి ఇంటిలోనికి మరొక స్థలానికి వెళ్ళవచ్చేమో కదండి. మరి ఇక్కడ నుంచి కొంతమంది ఉద్యోగ నిమిత్తము మరొక మంచి స్థలానికి వెళ్ళవచ్చేమో. ఎక్కడికి వెళ్ళినా సరే అది దేవుని చిత్తమే. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మనం ఏం చేయాలంటే ఈ అభిషేకంతో వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎలా వెళ్ళాలి మనం అండి? ఈ అభిషేకంతో వెళ్ళాలి. అక్కడ మనం ఉన్న చోట సంఘం ఏర్పడాలి. దేవునికి స్తోత్రం అండి.
మనం ఉన్న చోట సంఘం ఏర్పడాలి. అకుల ప్రిస్కిల్ల పౌలు గారితో కలిసి వారు ఏం చేశారంటే డేరాలు కుట్టుతూ ఉన్నారు. అయితే వారు ఎక్కడికి వెళ్ళారో అక్కడ ఏం చేశారంటే వారి ఇంటిలోనే సంఘమును ఏర్పాటు చేశారు. కారణం ఏంటంటే అకుల ప్రిస్కిల్ల భార్య భర్తలు ఇరు కూడా అభిషేకించబడిన వారు, పౌలు గారి యొక్క బోధలు వారు పెరిగిన వారు, వారు అంట సువార్తను సంపూర్ణంగా తెలుసుకున్నవారు. ఈ అకుల ప్రిస్కిల్ల వారు ఏం చేశారంటే వారు తెలుసుకున్న సువార్తని తెలియని వారికి తెలియజేశారు. అపోల్లో వచ్చాడు. ఆయనకి ఎటువంటి అనుభవం ఉందంటే సువార్తను బలంగా ప్రకటించాలి, అందరికీ తెలియజేయాలి అనే ఆత్మల భారంతో ఆవేశంగా వచ్చాడు మంచిది, కానీ సువార్త మాత్రం సంపూర్ణంగా తెలియదు. తెలిసిన దాన్ని చెబుదామని వచ్చేసాడు. నిజమే, ఈ ఆత్మల భారం అనేది ఉండాలి. ఇప్పుడు అకుల ప్రిస్కిల్ల ఆయన చేర్చుకొని ఆయనతో సవివరంగా మాట్లాడి సువార్తను పౌలు గారు చెప్పిన బోధను సంపూర్ణముగా ఆయనకు తెలియజేశారు. ఇప్పుడు ఆయన కూడాను తెలుసుకొని ఇంకా సంపూర్ణంగా ప్రకటించడం ప్రారంభించారు. ఈ అనుభవాలు మనం నేర్చుకోవాలి. మొట్టమొదట ఏ అభిషేకం చెప్పామండి? మొట్టమొదట దేవదూతల అభిషేకం, రెండవది యాజకుల అభిషేకం, మూడవది రాజుల అభిషేకం, నాలుగవది ప్రవక్తల అభిషేకం, ఐదవది ఇశ్రాయేలుల అభిషేకం, ఆరవది యేసుక్రీస్తు వారి అభిషేకం, ఏడవది సంఘంలో దేవుని అభిషేకం. సంఘములో దేవుని అభిషేకం, ఇశ్రాయేలు అభిషేకము, యేసుక్రీస్తు వారి అభిషేకము, సంఘములో అభిషేకం. ఓకే, ఇవన్నీ 7 గుర్తున్నాయి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ నేను 7 చెప్పగలను అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అభిషేకం, ఈ అభిషేకము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దామా? దేవుడి మాటలు మన వినికిడిలో దీవించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునా ఉన్న వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని
ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చి ఉన్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు అర్పణలు మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవునికి దీవెన పొందవలసిందిగా ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామన వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.